శ్రీ సాయి సచ్చరిత్రము. ఇప్పుడు మీరు వింటున్నది 28వ అధ్యాయము. ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో విన్న వారందరిపైన సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనసారా ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభించదము. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు ఆత్మసాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండిటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మసాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురువు చావు పుట్టుకలను రెండిటినీ దాటింతురు. కాబట్టి వారందరికంటే దయార్ధ హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిరి, నా మనుష్యుడు ఎంత దూరమున ఉన్నప్పటికీ 1000 క్రోసుల దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చున్నట్ల అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకొందము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమస్తాగా ఉద్యోగం చేశాను. 1910వ సంవత్సరంన అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతోనున్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుంపులు గూడి ఉన్నట్లు చూచెను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడు దత్తాత్రేయ మంజునాథ్ బిజూర్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటంలో నున్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లు గ్రహించెను. పటము, దాసగను కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ ఇవన్నీ మనసును నాటి లక్ష్మీచంద్ షిరిడి పోవుట కువ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెదుకటలోనూ ఆధ్యాత్మిక కృషి యందును దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడకు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదవా అని అడిగాను. అతని ఆనందమునకు అంతులేకుండెను. షిరిడీకి పోవలెనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని కావలసిన ఏర్పాటులన్నీయును చేసుకొనిన పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులోనతడును స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గావ్ రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఆ విషయమును మరిచెను. షిరిడి సమీపించుచుండగా వారికి ఈ సంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామపండ్ల గంప పెట్టుకొని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఎంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకొని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలెననుకొనుట, ఆ విషయమే మరుచుట, ముసలమ్మను కలిసి కొనుట, ఆమె భక్తి ఇవన్నీ నిద్దరికి ఆశ్చర్యమును కలుగచేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చుననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనసు కరిగెను. బాబాను చూచి చాలా సంతసించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించున్నట్ల బాబా పాదములు చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులను అడగనేలా, మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నం నిజమైనదా కాదా అనున్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడి దర్శనం చేయవలసిన అవసరమేమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకి సంగతులన్నీ ఎటుల తెలిసినవని అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యంగా గమనింపదగినది, బాబా దర్శనం కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజా అంటే ఉప్మా. మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను.
ఆ మరుసటి దినము కూడా దాన్ని నాశించెను. కానీ ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకే కనిపెట్టుకుని ఉండెను. మూడవ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగ్ ఏమి నైవేద్యం తీసుకొని రావలెనని బాబాను అడిగెను. సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను. అతన్ని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో నుండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధం తీసుకొనుము. బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ రెండోసారి ఆశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు, దోషదృష్టి. ఆ సమయముననే లక్ష్మీచంద్ చావిడి ఉత్సవమును చూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోష దృష్టి ప్రసరించటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనియే, ఎవరిదో దోష దృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనసులో ఏమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినవన్నీ నిదర్శనములను గని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనం వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవం లేదు. నా మనసు ఎల్లప్పుడూ మీ పాద పూజ యందు మీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడెదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో నుందునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును ఉదయ ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. షిరిడీకి పోవా పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుచుండెను. బుర్హన్పూర్ మహిళ ఇంకొక పిచ్చుక అంటే భక్తురాలి వృత్తాంతము చూచెదము. బుర్హన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనపడి గుమ్మం వద్దకు వచ్చి తినుటకు కిచడీ కావాలనెను. మేల్కొని చూడగా తన ద్వారము వద్ద నెవ్వరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె అందరికీ తెలియచేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీస్లోనూ ఉద్యోగము చేయుచుండెను. అతనితో అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతి తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచడీ ప్రసాదం నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో అందరూ భోజనమునకు కూర్చొనిరి కనుక తెరవేసి ఉండునప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలువలేకపోయెను. ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచెను. ఆమె కిచడీ అచట పెట్టగానే బాబా సంతసముతో ముద్ద మీద ముద్ద మృంగుట ప్రారంభించెను. బాబా ఆతురతను చూసి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ యుండుననుటను విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక్ సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి ఓం నమ శివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రి మంత్రము గాని తెలియకుండెను. సాటే గారికి వీనియందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో సంధ్యావందనం నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనసు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేగుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు ఉత్తరము షిరిడీ వాసి తన మామగారు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగ చేయవలెనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక ఈ వెధవను తరిమి వేయుడు అని గర్జించి మేగునితో ఇట్లనెను, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేగుడు వణకనారంభించెను. అతడు తన మనసులో ఉన్న విషయములు బాబాకి ఎట్లు తెలుసునని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచ్చటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు.
తర్వాత తన ఇంటికి పోయాను. అక్కడి నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచ్చట 1 సంవత్సరం 6 మాసములుండెను. తిరిగి షిరిడీ వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీద్లో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనసులోనే మార్పు కలుగ చేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొద్దీ నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామంలోనున్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదములను నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరం వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చాను. బాబా తన పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరం వాకిలి తెరిచి ఉన్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరమునకు పోయాను. వాకిలి తెరిచి ఉండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకం చేయదలంచెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నీయూ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధంగా నుండుమనెను. బాబా తనకు అభిషేకము వలదనియు ఫకీర్ ఒకటిచే గంగాజలంతో ఎట్టి సంబంధము లేదనియూ చెప్పాను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టం గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలనని పట్టుపట్టాను. బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు చాచి ఇట్లనెను, ఓ మేఘ, ఈ చిన్న ఉపకారము చేసిపెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయము. శరీరం అంతటిపై పోసినట్లగును. అట్లే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ల కుండని పైకెత్తి తలపై పోయే యత్నించెను. కానీ భక్తి పారవస్యమున హరగంగే హరగంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను. కుండను ఒక ప్రక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరం అంతయు పొడిగా నుండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీద్లో బాబాను స్వయంగా పూజించుచుండెను. వాడలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేశాను. వాని భక్తికి మెచ్చుకొనినని తెలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపాను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పడుకొని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షంతలు చల్లి, మేఘ, త్రిశూలమును గీయుము అని చెప్పి అదృశ్యుడయ్యను. మేఘుడు బాబా మాటలు విని ఆతురతగా కళ్ళు తెరిచెను. బాబా కనిపించలేదు గాని అక్షతలు అక్కడ పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గురించి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని, అది దృశ్యం కాదు. స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లు కావు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్టులా భావించితిని. తలుపులన్నీ వేసి ఉండుటచే అది దృశ్యం అనుకుంటేనే. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపం లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానము నందే మునిగి ఉందురో వారి పనులన్నీయూ సూత్రధారినై నేనే నడిపించదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించాను. అప్పుడే మేఘుడు కూడా అచ్చటికి వచ్చాను. బాబా ఇట్లను, చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట గాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చనని చూపాను. దీక్షిత్ దానిని చూచి సరిగా నది తన ధ్యానంలో కన్నపడిన దాని వల్లే నున్నదని సంతసించాను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరచను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునొందెను. బాబా వాని కళేబరముపై చేతులు చాచి
ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయుమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ప్రియమైన భక్తులారా, మనం రోజు సాయిబాబా పారాయణతో పాటు షిరిడి సాయిబాబా సూక్తులను కూడా వింటున్నాం కదా. ఈరోజు బాబా చెప్పిన సూక్తి: ఎవరైనా ఆహారమును ఇచ్చినప్పుడు తిరస్కరించరాదు, త్రోసివేయరాదు, ఆదుర్ద పడవద్దు. నీవు వెంటనే కోలుకొనదవు. 1 వారం రోజులలో చక్కగా తిరగగలవు. నీవు వాడాకు పోయి విశ్రాంతి తీసుకొనుము, త్వరలో కోలుకుందువు అని చెప్పుచున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.